రైట్. ముందుగా మనం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్లో న్యూజిలాండ్ బిగ్గెస్ట్ స్కోర్ 350 ఆడ్ రన్స్ చేయటం, అందట్టు సౌత్ ఆఫ్రికా దాదాపు 320 రన్స్ చేసినా కూడా ఒక 50 రన్స్ ఆడ్ రన్స్ తేడాతో ఓడిపోవడం అనేది. ముందుగా ప్రీవియస్ మ్యాచ్ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? టేక్అవే పాయింట్స్ ఏం చూసావు దానిలో అసలు నువ్వు? ముందు మెయిన్ టేక్అవే ఏంటంటే సౌత్ ఆఫ్రికా చేసింగ్లో ఎంత ఘోరంగా విఫలమవుతారనేది మరొకసారి మనకు ప్రూవ్ అయింది కార్తిక్. ఈవెన్ T20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా దే ఫెయిల్ టు చేస్. అండ్ ఈవెన్ ఇక్కడ న్యూజిలాండ్లో జరిగిన మ్యాచ్లో కూడా 365 చాలా భారీ టార్గెట్. బట్ అక్కడ డేవిడ్ మిల్లర్ ఒంటరి పోరాటం లాస్ట్లో ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి. అండ్ 320 కొట్టారు, బట్ అయినా ఇట్స్ 365 is too big a target any team to chase. And I think New Zealand Santner was their biggest key, was their biggest asset అని చెప్పుకోవాలి, మిచెల్ శాంట్నర్. అండ్ టాప్ ఆర్డర్ని టాప్ మిడిల్ అండ్ ఈవెన్ లోవర్ ఆర్డర్లో కూడా బ్యాట్స్మెన్ ఎవరు పెద్దగా మిల్లర్ తెంబా బౌమా మినహాయిస్తే పెద్దగా ఎవరు సరిగ్గా ఆడలేదు. సో ఓకే. బట్ ఈ మ్యాచ్లో పరంగా చూసుకుంటే వాట్ వెంట్ రైట్ విత్ న్యూజిలాండ్, వాట్ వెంట్ రాంగ్ విత్ సౌత్ ఆఫ్రికా? ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, వాట్ వెంట్ రైట్ విత్ న్యూజిలాండ్ అంటే మన ఇండియా మ్యాచ్ ఏవైతే సెమీఫైనల్కు చేరే మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోవడం, అండ్ దట్ దుబాయ్ నుంచి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఆ పిచ్చి తగ్గట్టుగా మోల్డ్ అవ్వటం అండ్ 350 ఆడ్ రన్స్ కొట్టడం. వాట్ వెంట్ రైట్ విత్ న్యూజిలాండ్ అనుకుంటున్నావు, అండ్ వాట్ వెంట్ రాంగ్ విత్ సౌత్ ఆఫ్రికా అనుకుంటున్నావు? ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో డేవిడ్ మిల్లర్ చాలా కీ పాయింట్స్ లేవనెత్తాడు, ఇండియన్ మాక్ చేస్తూ అండ్ ఐసీసీని మాక్ చేస్తూ చాలా కమెంట్స్ చేశాడు. హౌ డు యూ సీ దట్? సో న్యూజిలాండ్ పాజిటివ్స్ చూసుకుంటే న్యూజిలాండ్కి బిగ్గెస్ట్ పాజిటివ్ వాజ్ మిచెల్ శాంట్నర్, వాళ్ళ క్యాప్టెన్. అండ్ మిచెల్ శాంట్నర్ స్పిన్, మనకి ఇండియాతో జరిగిన మ్యాచ్లో మిచెల్ శాంట్నర్ వికెట్స్ పెద్దగా తీసుకోలేదు. బట్ పాకిస్తాన్లో జరిగిన మ్యాచ్లో ఐ థింక్ హీ టుక్ 3-4 వికెట్స్ తీసుకున్నాడు. సో ఐ థింక్ మిచెల్ శాంట్నర్ వాళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంత్. మనతో జరిగే ఫైనల్లో కూడా మిచెల్ శాంట్నర్ ఎలా పర్ఫామ్ చేస్తాడు అనే దాన్ని బట్టే ఇండియా విన్నింగ్ ఛాన్సెస్ ఆర్ న్యూజిలాండ్ విన్నింగ్ ఛాన్సెస్ డిపెండ్ అయి ఉంటాయి. అండ్ మీరు చెప్పినట్టు ఐ థింక్ న్యూజిలాండ్కి మోర్ స్ట్రెంగ్స్ దాన్ వీక్నెసెస్ ఈ మ్యాచ్లో. అంటే వాళ్ళకి పాజిటివ్సే ఎక్కువ ఉన్నాయి మోర్ దెన్ నెగటివ్స్. ఎందుకంటే మిచెల్ శాంట్నర్ ఆడాడు, గ్లెన్ ఫిలిప్స్ ప్లేడ్ వెల్, కేన్ విలియమ్సన్ ఆడాడు. సో ఎవ్రీబడీ రచిన్ రవీంద్ర ప్లేడ్ వెల్. ఇన్ఫ్యాక్ట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మన మీద ప్రాపర్ క్లీన్ రికార్డ్ ఉన్న ఒక ఇండియన్ సంతతి బ్యాట్స్మెన్ న్యూజిలాండ్లో ఉన్నాడు అంటే రచిన్ రవీంద్ర గురించి. రచిన్ రవీంద్ర ఆడాడు. సో మోర్ పాజిటివ్స్. ఐ డోంట్ థింక్ ఏదన్నా నెగిటివ్ న్యూజిలాండ్కి ఉందని నేనైతే అనుకోవట్లేదు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ హౌ దే వన్ ద మ్యాచ్. సో ఐ థింక్ న్యూజిలాండ్ ఫైనల్లో ఇండియాకి వచ్చేసరికి దే విల్ కమ్ విత్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్.